విరామానంతరం భాగవత కథలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నారదుని ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క జాడ తెలుసుకున్న హిరణ్యాక్షుడు రసాతలంలోని ఆది వరాహమూర్తి చెంతకు చేరుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ వరాహావతారాన్ని చూసి ఒక్క క్షణం హిరణ్యాక్షుడు నిశ్చేష్టుడయ్యాడు. భూమండలం మీద సంచరించాల్సిన ఈ జంతువు జలంలో సంచరిస్తుందేమిటో అని భయంతో ఆశ్చర్యంతో అవాక్కాయైపోయాడు. ఆ తరువాత తేరుకుని, ఓ బుద్ధిలేని వరాహమా, బ్రహ్మదేవుని ద్వారా రసాతలంలో ఉన్న భూమండలం కూడా శాశ్వతంగా నా ఆధీనంలోనే ఉన్నది, దానిని వదిలిపెట్టు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ హుంకరించాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుని ప్రేలాపనలను లెక్క చేయకుండా తన మూపురం మీద ఉన్నటువంటి భూమండలాన్ని జాగ్రత్తగా సముద్ర తలం మీద నిలిపాడు శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో. ఆధారాన్ని దానికి అందచేస్తూ తన తేజస్సు ద్వారా క్షేమంగా భూమండలాన్ని సముద్ర గర్భం నుంచి సముద్రం మీద నిలిపాడు శ్రీ మహావిష్ణువు. దేవతలు సంతోషించారు. భూదేవి శ్రీ మహావిష్ణువు స్పర్శతో పరవశించిపోయింది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు గదాధరుడై రత్నఖచితమైన కవచాన్ని ధరించి ఆ హిరణ్యాక్షునితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అది గమనించిన హిరణ్యాక్షుడు తన వద్ద ఉన్న పెద్ద గదను స్వామి మీదికి విసిరివేశాడు. లాఘవంగా దాన్ని పట్టుకొని ముక్కలు చేశాడు శ్రీ మహావిష్ణువు. ఘోరంగా వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి భీకర సంగ్రామాన్ని చూడటం కోసం బ్రహ్మదేవుడు మునులు, సిద్ధులు, సాధ్యగణాలతో అక్కడికి విచ్చేశాడు. భీకరంగా పోరుతున్నటువంటి శ్రీ మహావిష్ణువును గమనించి, ఓ పవిత్ర దివ్యస్వరూప, నేనిచ్చిన వరప్రభావంతో ఈ దానవుడు సకల లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. వాణ్ణి సంహరించటంలో జాప్యం చెయ్యకు. ఈ మిట్ట మధ్యాహ్నం పట్టపగలు అభిజిత్ ముహూర్తంలో వాడిని సంహరించు. తరువాత వచ్చే సాయం సంధ్యలో ఆశ్రీ శక్తులు విజృంభిస్తాయి. అప్పుడు వాణ్ణి మట్టుపెట్టడం మరీ కష్టం అంటూ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకున్నాడు. ఆ మాటలు విన్న ఆ యజ్ఞవరాహస్వామి హిరణ్యాక్షుని కణతలపై తన చేతిలో ఉన్న గదతో మోదాడు. ఆ దెబ్బకు హిరణ్యాక్షునికి దిమ్మ దిరిగిపోయింది. తేరుకొని గదను చిత్ర విచిత్రంగా తిప్పుతూ స్వామిపై ప్రయోగించాడు. హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి ఆ గదాఘాతంతో స్వామి చేతిలోని గద జారి సముద్రంలో పడిపోయింది. దేవతలంతా ఆశ్చర్యపోయారు. స్వామి నిరాయుధుడిగా ఉండటం చూసినటువంటి హిరణ్యాక్షుడు నిరాయుధుడి మీద శస్త్రాస్త్రాలను ప్రయోగించకూడదన్న ధర్మాన్ని పాటిస్తూ మౌనంగా ఉండిపోయాడు. చూచిన శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని రణనీతిని చూసి పొంగిపోయాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని ధరించాడు. అది చూసినటువంటి హిరణ్యాక్షుడు తన మాయ చేత శిథిలాలను, పర్వతాలను, మలమూత్రాలను, రక్తమాంసాలను, భూత ప్రేత గణాలను స్వామి మీద వర్షింపజేయసాగాడు. శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. ఆ దానవ మాయ అంతరించింది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు తన అరచేతితో హిరణ్యాక్షుడి గూబ మీద ఒక్కటి లాగి కొట్టాడు. ఆ దెబ్బతో హిరణ్యాక్షుని కళ్ళ నుంచి, ముక్కు నుంచి, కర్ణ రంధ్రాల నుంచి రక్తస్రావం కాసాగింది. కిరీటం కింద పడిపోయి హిరణ్యాక్షుడు నేలకూలాడు. కశ్యపుని వద్ద ఉన్న దితికి తన కుమారుడు మరణించబోతున్నాడన్న విషయం అర్థమైంది. ఆమె స్తనాల నుంచి రక్తం కారసాగింది. శ్రీ మహావిష్ణువు
ఆది వరాహ రూపంలో తన కోరలతో హిరణ్యాక్షుని యొక్క దేహాన్ని నొక్కి పట్టి అతనిని సంహరించాడు. స్వామి కరస్పర్శతో తన జీవితాన్ని పునీతం చేసుకున్న హిరణ్యాక్షుని అదృష్టానికి బ్రహ్మాది దేవతలంతా అసూయపడ్డారు. వరయోగీంద్రులు యోగ మార్గముల నెవ్వానిన్ మనోవీధి సుస్థిరతం లింగ శరీర భంగమునకై చింతింతురు. ఆ పంకజోదర పాణ్యాహతిదన్ముఖాంబురహమునన్ దర్శించుచుంజచ్చే దుర్భరితోత్తంసుని దైత్యవల్లభుని సౌభాగ్యంబు దానిట్టిదు అనుకున్నారు బ్రహ్మాది దేవతలంతా. యోగులు మునులు అనునిత్యం ఆ స్వామినే సేవిస్తూ యోగ మార్గం ద్వారా ఈ శరీరాన్ని ఆ విష్ణు సాయుధ్యం చేసుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలని తపిస్తూ ఉంటే వారందరికీ దుర్లభమైన అద్భుతమైన ఆ విష్ణు సాయుధ్యం ఏ పుణ్యం చేసుకున్నాడో ఈ దానవోత్తమునికి దక్కింది అంటూ వారు తలపోశారు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి, ఓ మురహరి, ఓ మధుసూదన, ఓ అసుర విరోధి, అసూయతో రగిలిపోతున్నటువంటి ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పావు అంటూ వినమ్ర చిత్తులై ఆయనను స్తుతించారు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు వారి స్తోత్రాలకు సంతోషించి వైకుంఠానికి విజయం చేశారు. ఆ సమయంలో దేవదుందుబులు మ్రోగాయి, భూలోకంలో పూలవాన కృషింది, సూర్యచంద్రులు తమ నిజ తేజస్సుతో వెలుగొందారు. అద్భుతమైనటువంటి ఈ యజ్ఞవరాహస్వామి గాథను విన్నవారికి సకల శుభాలు చేకూరుతాయి. ఇహలోకంలో పరలోకంలో వారు ఆనందంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు అంటూ భాగవతంలో యజ్ఞవరాహ వృత్తాంతాన్ని మనకు తెలియచేశాడు వ్యాస మహర్షి. ఈ కథను వింటూ ఉంటే మనకు సకల శుభాలు ఎందుకు కలుగుతాయి, ఏ విధంగా ఆర్షవాంగ్మయం అద్భుతమైన ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పురార్థం నవం కరోతి ఇది పురాణం అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. ప్రాచీనమైన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అద్భుతమైన శ్రేయస్సును అందించుకోగలగటమే ఆర్షవాంగ్మయ అధ్యయనంలోని అంతరార్థం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవునికి సకల చరాచర సృష్టిని సృష్టించమంటూ ఆజ్ఞాపించినటువంటి శ్రీ మహావిష్ణువు తాను యజ్ఞ రూపంలో అవతరించాడు. అంటే ఈ సృష్టిలో మన ప్రారబ్ధం వలన, సంచిత ఆగమ కర్మల వలన మనం పొందిన ఈ దేహాన్ని తిరిగి విష్ణు సాయుధ్యం చేసుకోవాలి అంటే నిరంతరము యజ్ఞ యాగాదులను ఆచరిస్తూ ధర్మబద్ధమైన జీవనాన్ని గడపాలి అని తెలియచేస్తోంది ఈ కథ వృత్తాంతం. అధర్మాన్ని అవలంబించిన దితి క్షణికావేశంలో భర్తను నిషిద్ధ కర్మకు ప్రేరేపించినటువంటి దితి ఆ కర్మ కారణంగా అసురులను సంతానంగా పొందింది. కాబట్టి నిత్య జీవనంలో మనం ఆచరించే అనేక కర్మల వెనకాల మన యొక్క ధర్మాచరణ పటిష్టంగా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. యజ్ఞమే తాను అని చెప్పిన శ్రీ మహావిష్ణువు నీ కోరికలను నెరవేర్చుకోవటానికి యజ్ఞమే సాధనమంటూ తనను తాను యజ్ఞ రూపంలో సృష్టించుకున్నాడు అని తెలియజేయబడుతున్న ఈ ఇతివృత్తాన్ని మనం గమనించినట్టయితే నిత్య నైమిత్తిక కర్మల అనుష్ఠానం ఎంత అవసరమో మనం గమనించాలి.
వాటిని విస్మరిస్తూ ఆధునిక యుగంలో అద్భుతమైన శ్రేయస్సును కోరుకుంటూ ఉంటే అది దొరకటం దుర్లభం కదా. ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన భాగవత కథలను వింటూ కాలక్షేపానికి కాకుండా క్షయమవుతున్న కాలాన్ని అక్షయంగా మార్చుకోవాలి అంటే, అద్భుతమైన జీవన విధానాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే ఆ కథలలోని అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి చేరుకున్నాడు అని పరీక్షిత్తు మహారాజుకు శుక మహర్షి తెలియజేశాడు. శౌనకాది మహామునులకు సూత మహర్షి ఇదే ఇతివృత్తాన్ని వినిపించాడు. మైత్రేయుడు విదురునికి కూడా ఈ కథను విపులీకరించాడు. అన్నీ వింటున్నటువంటి పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని తిరిగి ప్రశ్నించాడు. ఓ మహర్షి, అద్భుతమైనటువంటి సృష్టి రహస్యాలను తెలియచేస్తూ ఉన్నావు. ఆ తరువాత స్వయంభూ శతరూపలు ఏ విధంగా సృష్టి క్రమాన్ని కొనసాగించారు? బ్రహ్మ మానసపుత్రులుగా జన్మించిన మరీచి మహామునులు ఏ విధంగా సృష్టిని కొనసాగించారు తెలియచేయమంటూ ప్రార్థించాడు. బ్రహ్మ సృష్టి తరువాత ఎలా కొనసాగిందో వచ్చే వారం తెలుసుకుందాం. ఓం తత్సత్.